కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం కదా. శ్రీకృష్ణార్జున సంవాదం. ఇందులో భగవద్గీతలోని 9వ అధ్యాయంలో 1 నుంచి 5 శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాం. 3246 ప్రశ్న దగ్గర మనం ఆగాము. తర్వాత ప్రశ్న నుంచి మనం చదువుకోవాలి. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 6వ శ్లోకాన్ని మనం చదువుకోవాలి. 6వ శ్లోకాన్ని చెప్పండి అని శిష్యుడు అడగగా దానికి సమాధానం ఆచార్యులు చెప్తున్నారు 3247వ ప్రశ్న రూపంగా. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మత్స్థాని చుపధారయ. అన్వయం. నిత్యం ఆకాశస్థితః సర్వత్ర గః మహాన్ వాయుః యథా తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇతి ఉపధారయ అని అన్వయం. తాత్పర్యం చాలా సులభంగానే ఉన్నది. ఆకాశంలో వాయువు ఎలా ఉన్నదో అలా సమస్త భూతాలు నా యందున్నవి. అంతేనా? తప్పు. పరమాత్మ సకల భూతములకు అంతర్యామిగా ఉండి నియమిస్తాడు. ఆకాశం వాయువుని నియమించదు కదా, అది దానికి అంతర్యామి కాదు కదా. అందుచేత పోలిక ఎలా కుదురుతుంది? మరి ఎలా చెప్పుకోవాలైతే? నిరాధారమైన ఆకాశంలో వాయువు సంచరిస్తోందంటే దాని స్థితికి కారణమైనది ఒకటి ఉండాలి. అది నేనే. ఆ వాయువుకి అంతర్యామిగా ఉంటూ దానిని నేను ప్రవర్తింపచేస్తున్నాను. అదేవిధంగా సమస్తమైన భూతములను కూడా కంటికి అగుపడకుండా నేనే నియమిస్తున్నాను అని అర్థం. అయితే అన్వయంలో వాయుః యథా మత్స్థః అని అనుకోవాలన్నమాట. ఈ విషయం కూడా ఉపనిషత్తుల్లో ఉన్నదా? ఉన్నది. భీషాస్మాత్ వాతః పవతే అని తైత్తిరీయంలో ఉన్నది. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసో విధృతౌ తిష్టతః అని మరికొంచెం విస్తారంగా బృహదారణ్యకంలో చెప్పారు. వాయువు వంటి సమస్త భూతముల స్థితి ప్రవృత్తి భగవంతుని అధీనమని చెప్పారు. అలాగే ఉత్పత్తి ప్రళయాలు కూడా ఆయన వల్లనే అని చెప్పేసి ఉండే బాగుండునేం. అయ్యో, మర్చిపోయినావా? 7వ అధ్యాయం 6వ శ్లోకంలో ఏతద్యోనీని భూతాని సర్వాణి చుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా అన్నారు కదా. అక్కడెక్కడో కాదు, ఇక్కడ చెప్తే బాగుంటుంది, ఇక్కడే అని అంటున్నాను నేను. ఆ 7లో 6వ శ్లోకం వివరణే రాబోతోంది ఈ 9వ అధ్యాయం 7, 8, 9, 10 శ్లోకాల్లో. సరే, అయితే 7వ శ్లోకం ప్రారంభించండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అన్వయం. కౌంతేయ, సర్వభూతాని కల్పక్షయే మామికాం ప్రకృతిం యాంతి కల్పాదౌ పునః తాని అహం విసృజామి. తాత్పర్యం. సమస్త భూతములు కల్పాంతమున నా ప్రకృతిని పొందుచున్నవి. కల్ప ఆరంభమున తిరిగి వాటిని నేను సృజించుచున్నాను. కల్పాంతం అంటే ఏంటండి? చతుర్ముఖ బ్రహ్మగారి ఆయుష్ అయిపోయిన తర్వాత అని అనుకోవచ్చు. నా ప్రకృతిని పొందడం అంటే మామికాం, నాదైన ప్రకృతిని అన్నారు. ఈ పెన్ను నాది అంటే ఆ పెన్ను నాకు యథేష్ట వినియోగారం ఎలా అవుతుందో అలాగే మామికాం ప్రకృతిం అంటే నాకు శేషభూతమైన ప్రకృతిని అని అర్థం. ప్రకృతి అంటే తమస్సు, సూక్ష్మదశ అయిన అచిత్తు. మళ్ళా సృజించేటప్పుడు అది వరకటివే బయటికి వస్తాయా? అది వరకటి లాంటివి బయటికి వస్తాయి. మామిడి చెట్టు ప్రతి సంవత్సరం కాయలు కాస్తుంది. క్రితం సంవత్సరం కాయలు లాంటివే ఈ సంవత్సరం వస్తాయి తప్ప ఆ కాయలే మళ్ళీ రావు కదా. 8వ శ్లోకం చెప్పండి. ఈ శ్లోకంలో సృష్టి ప్రకారాన్ని ప్రస్తావవశంగా చెప్తున్నారు.
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవసంప్రకృతేర్వసాత్. అన్వయం: స్వాం ప్రకృతిం అవష్టభ్య ప్రకృతేః వసాత్ అవసం కృష్ణం ఇమం భూతగ్రామం పునః పునః విసృజామి. తాత్పర్యం: నా ప్రకృతిని అధిష్ఠించి ప్రకృతి స్వాధీనంలో ఉన్నందువలన పరవశమైన సమస్త భూతములను మరల మరల సృజించుచున్నాను. అధిష్ఠించడం అంటే పరిణమింపచేయడం. 8 విధాలుగా మార్పులు చెందిస్తాడాయన ప్రకృతిని. ఈ విషయమే 7వ అధ్యాయంలో భూమిరాపో అనలో వాయు అని చెప్పబడింది. భూతగ్రామం అంటే సమస్త భూతాలను అన్నారు. జీవ సమూహము అని అర్థం. సుర నర తిరియక్ స్థావరముల శరీరములలో కర్మానుభవానికే ప్రవేశించిన జీవ సమూహము అని అర్థం. ఇదంతా ప్రకృతికి వశపడే ఉంటుందా? సత్వరజస్తమో గుణాలున్నాయి కదా, మరి వాటి వలన అవసం అయి ఉంటుంది ఈ భూతగ్రామం. దానిని మరల మరల అంటే ఆయా కాలములందు విసృజామి విచిత్రముగా సృష్టించుచున్నాను. ఈ 8వ శ్లోకంలో సృష్టి ప్రకారం చెప్పారని కదా అంటున్నారు. ఇది వరకు ఎరిగిన విషయంలానే ఉన్నదే ఇది. భగవంతుడు ఈ జగత్తునంతటినీ సృష్టించాడు అనేది అందరికీ తెలిసినదే. కానీ అందులో సమిష్టి సృష్టి, వ్యష్టి సృష్టి అని 2 రకాలుగా ఉంటాయని తెలుసా మరి? సమిష్టి, వ్యష్టి అంటే ఏమిటండి? సుమారుగా అర్థమయ్యేటట్లు చెప్తాను విను. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకో, మొదట పిల్లర్లు, స్లాబ్లు పోసేస్తారు. దానిని సూపర్ స్ట్రక్చర్ పూర్తయింది అని అంటారు. అప్పుడు ఇంకా గోడలు, గదులు, గది లోపలి విషయాలు కట్టడం ప్రారంభిస్తారు. ఇంచుమించు అదే విధంగా సృష్టిలో కూడా భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా అన్నట్లుగా 8 విధములుగా ప్రకృతిని పరిణమింపచేయడమే సమిష్టి సృష్టి. సూపర్ స్ట్రక్చర్ అనుకుందాం. సుర నర తిర్యకాది 4 విధములైన శరీరములు మొదలగునవన్నీ బయలుదేరితే దానిని వ్యష్టి సృష్టి అని అంటారు. ఇది ఆ తర్వాతి దశ అవుతుంది. ఇలా 2 విధాల సృష్టిని ఈ శ్లోకంలో ఎక్కడ చెప్పారు? ప్రకృతిం స్వాం అవష్టభ్య అనేది సమిష్టి సృష్టి, ఇమం కృష్ణం అనేది వ్యష్టి సృష్టి. సృజామి అనకుండా విసృజామి అనడంలో విశేషం ఉందండి. విచిత్ర నామ రూప దేశ కాల భోగాలతో కూడిన వానినిగా అని అర్థం. అవసం ప్రకృతేః వసాత్. ఎందుకు అవసమవుతాయి? ప్రకృతిం మోహినీం శ్రితాః అని కదూ అన్నారు. ప్రకృతి మోహింపచేస్తుంది కనుక జీవకోటి అవసం అవక తప్పదు. ఎందుకలా మోహింపచేస్తుంది? త్రిభిర్గుణమయే భావేహి, సత్వజస్తమో గుణములు కలిగినది కదా, అందుకని. భూతగ్రామం అంటే పంచభూతములని గ్రహించవచ్చు కదా. జీవసమూహమని ఎందుకు తీసుకుంటున్నారు? ప్రకృతికి వశమయ్యేది చేతనుడే కానీ అచేతనములు కాదు కదా. పంచభూతములన్నీ అచేతనములు, అందుచేత ఆ అర్థం పనికిరాదు. సృష్టిలో ఎక్కువ తక్కువలు చేయడం వలన భగవంతుడు కొందరి పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు కాదా? 9వ శ్లోకంలో వివరిస్తున్నారు చూడు. నచమాంతాని కర్మాణి నిబధ్యంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తంతేషు కర్మసు. అన్వయం: ధనంజయ తాని కర్మాణి తేషు కర్మసు అసక్తం ఉదాసీనవత్ ఆసీనం మాం నిబధ్నంతి. తాత్పర్యం: అర్జున, సృష్టించడంలో గల హెచ్చు తగ్గులు అనే ఆ కర్మలయందు సంబంధం లేనివాడనే తటస్థుని వలె ఉన్న నన్ను ప్రభావితం చెయ్యవు. ఇంకొంచెం వివరంగా చెప్పండి. సృష్టి ఆది కర్మలు చేసేవాడు ఈశ్వరుడే కనుక ఆ కర్మలతో వానికి సంబంధం ఉంది, కానీ ఆ కర్మల హెచ్చు తగ్గులతో సంబంధం లేదు. అదెలా అండి? డాక్టరు తన దగ్గరికి వచ్చే రోగుల్లో కొందరికి మాత్రలతో సరిపెట్టవచ్చు, కొందరికి ఇంజెక్షన్లు ఇవ్వచ్చు, ఇంకొందరికి ఆపరేషన్లు చేయవచ్చు.
ట్రీట్మెంట్కి కర్తే అయినా ఆ డాక్టర్కి రోగాల హెచ్చుతగ్గులతో సంబంధం ఉండదు కదా. అలా అన్నమాట. ఓ, అందుకే జీవులు మనుష్యులుగా, దేవతలుగా, నానా రూపాలుగా సృష్టింపబడుతున్నారన్నమాట. ధనికులుగా, బీదలుగా నానా స్థితులని కలిగి ఉంటున్నారన్నమాట. అవును, బ్రహ్మసూత్రముల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. భగవంతుడికి పక్షపాతము, నిర్దయ వంటి దోషాలు అంటవు. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి అంటే జీవుల పాపపుణ్యములతో నాకు సంబంధము లేదు అని భగవానుడు అంటున్నట్లుగా నాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడ కర్మాణి అన్న పదం జీవుల పాపపుణ్యకర్మలను గురించి కాదు, భగవంతుడు చేసే హెచ్చుతగ్గులుగా ఉన్నట్లు కనిపించే సృష్ట్యాదులు. సృష్ట్యాదులంటే సృష్టి, స్థితి, సంహారము, అనుగ్రహము, నిగ్రహము మొదలైనవన్నీని. సర్వశక్తిమంతుడు కనుక ఆ భగవంతుడు అందరూ పుణ్యకర్మలే చేసి మంచి శరీరాలని, సుఖాలని పొందేటట్లు చేయవచ్చుగా. ఇదివరకు ఒక మారు ఇలాంటి ప్రశ్నకి జవాబు చెప్పుకున్నాం. స్కూల్లో పాఠాలు అందరికీ సమానంగా చెప్పి అవగాహన కలిగించి పరీక్షలు పాస్ చేయించడం మంచిదా, ఎవరెలా పరీక్షలు రాసినా అందరికీ మంచి మార్కులు వేసేసి పాస్ చేయించడం మంచిదా? మొదటి పద్ధతే చేస్తున్నాడంటారా పరమాత్మ? అవును, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, భాగవతోత్తముల ప్రవచనాలు ఇవన్నీ మంచిని బోధించేవే, పరమాత్మ చేత ప్రవర్తింపజేయబడేవే. సరే, ఇంకో ప్రశ్న. ఎవరెవరి కర్మల ప్రకారం వారు వశపడిపోయి తదనుగుణంగా ప్రకృతి పరిణమిస్తున్నప్పుడు ఇక భగవంతుడితో పనేముందండి? మంచి ప్రశ్న వేశావు. 10వ శ్లోకం చూడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్తి పరివర్తతే. అన్వయం. కౌంతేయ, అధ్యక్షేణ మయా ప్రకృతి సచరాచరం సూయతే అనేన హేతునా జగత్ పరివర్తతే. తాత్పర్యం. ప్రత్యక్షంగా చూచుచున్న నా చేత ప్రకృతి జంగమ స్థావరములతో కూడిన జగత్తును ప్రసవించుచున్నది. ఆ కారణం చేతనే జగత్తు చక్రము వలె తిరుగుచున్నది కదా. ఓహో, భగవంతుడి సంకల్పం లేక ప్రకృతి ప్రవర్తించదన్నమాట. అవును, కంప్యూటర్ ఆన్ అయిన తర్వాత దానిని ఆపరేట్ చేసేవాడి కమాండ్స్ని అనుసరించే కదా పనిచేస్తుంది. చేతనంలా భ్రమింపచేసే అచేతనమైనది ఆ కంప్యూటర్. అలాగే ప్రకృతి కూడా భగవంతుడి కమాండ్స్ని అనుసరించే ప్రవర్తిస్తుంది. ఇది కూడా ఉపనిషత్తుల్లో ఉన్నదా? ఎందుకు లేదు? శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అస్మాన్ మాయి సృజతే విశ్వమేతత్ తస్మింశ్చాన్యో మాయా సన్నిరుద్ధః అని, మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం అని ఉంది కదా. అంటే అస్మాత్ తనకు శరీరభూతమైన ప్రకృతేహే ప్రకృతి వలన నుండి, మాయి సర్వేశ్వరుడు, ఏతత్ విశ్వం సృజతే ఈ జగత్తును సృజించుచున్నాడు, తస్మిన్ ఆ ప్రకృతి యందు, అన్యః బద్ధజీవుడు, మాయయా ప్రకృతి చేత అవిద్య చేత, సన్నిరుద్ధః బద్ధుడు. నాకు ఓ విషయం అయోమయంగా ఉంది. ఈ ప్రపంచమంతా జీవుల కర్మానుభవం కోసం కదా ఉన్నది. అంటే జీవులకి యథేష్ట వినియోగార్హంగా ఉంటుంది కదా, వారికి అది శేషభూతము కదా. అలాంటప్పుడు భగవంతుడు దానికి స్వామిగా ఎలా చెప్పబడతాడు? ఒకే వస్తువు ఇద్దరికి శేషభూతమై ఉండడం సమంజసమేనా? సరే, ఇంకా ఉన్నదండి. భగవంతుణ్ణి సత్యసంకల్పుడు అంటారు కదా. అంటే దేనిని ఆయన సంకల్పించినా జరిగి తీరుతుంది కదా. మరి కర్మబద్ధుడైన జీవుడు దుఃఖాన్ని పొందినప్పుడు కరుణామయుడైన పరమాత్మ ఆ దుఃఖాన్ని తొలగించగలడా లేడా? తొలగించలేకపోతే సత్య సంకల్పత్వం నిలవదు. తొలగించకపోతే కారుణికత్వం నిలవకపోవడమే కాదు, పక్షపాత బుద్ధో నిర్దాక్షిణ్యమో వచ్చేస్తుంది. బాగా అడిగావు. భగవంతుడి విలక్షణత్వం ఎరుగని వారందరికీ ఈ అనుమానాలు వస్తూనే ఉంటాయి. అందుచేతనే భగవంతుడు ఈ టాపిక్ ప్రారంభంలోనే 5వ శ్లోకంలోనే పశ్యమే యోగమైశ్వరం అని అన్నాడు.
అలా వైలక్షణ్యం అనేసినంత మాత్రాన నా ప్రశ్నలకి జవాబులు వచ్చినట్లేనా? చెప్తాను విను. నాకు ఇల్లు ఉంది, నువ్వంటే నాకు ఇష్టం. నిన్న ఇంట్లో కొన్నాళ్ళు ఉండమన్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ ఇంటిని వాడుకోవడం వలన దానికి నేను స్వామినవడం తప్పిపోయిందా? అర్థమైంది. ప్రకృతిని జీవుడి చేత అనుభవింపచేయడానికి ఇరువురికి స్వామి అయిన భగవంతుడే కారణం కనుక ఆయన స్వామిత్వానికి లోటు లేదు. అలాగే ఫలానా జీవుడు ఫలానా కర్మని అనుభవించాలని సంకల్పించడం వలన భగవంతుడు సత్యసంకల్పుడే అవుతున్నాడు. పిల్లవాడి అనారోగ్యం తీరాలని చేదుమందు వేయించే తల్లిదండ్రులకి ఎలా నిర్దాక్షిణ్యం అనే దోషం రాదో, అలాగే భగవంతుడికి కూడా జీవుల కర్మానుభవ విషయంలో నైర్ఘృణ్య దోషం రాదు. పిల్లల అనారోగ్యాల వైవిధ్యాన్ని అనుసరించి తల్లిదండ్రులు వారికిచ్చే ఆహారంలో తేడాలు ఎలా ఉంటాయో, అలాగే వివిధ జీవుల కర్మానుభవాలలో అలా తేడాలు ఉంటాయి. ఆ తల్లిదండ్రులకి పక్షపాత దోషం ఎలా రాదో అలాగే భగవంతుడికి కూడా రాదు. ఇవన్నీ అందరికీ అర్థం కావు. ఎందుచేత? అదంతే. 2 శ్లోకాల్లో ఆ కారణాలని చెప్తున్నాడు. అందులో మొదటి శ్లోకం 11వది చూడు. సరే చెప్పండి. అవజానంతి మా మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. అన్వయం. మమ పరం భావం అజానంతః మూఢాః భూతమహేశ్వరం మానుషీం తనుమాశ్రితం మాం అవజానంతి. తాత్పర్యం. నా అప్రాకృత మనుష్య భావనని ఎరుగని వారైన మూఢులు సమస్త భూతములకు ఈశ్వరులైన వారికి ఈశ్వరుడనై మనుష్య సంబంధమైన శరీరమును ధరించిన నన్ను మామూలు మనుషునిగా తలుచుచున్నారు. చాలా గొప్పగా ఉన్నది ఈ శ్లోకం. ఇందులో వాడిన మూఢ శబ్దం ఇదివరకు ఎక్కడో విన్నట్లుందే. 7వ అధ్యాయం 16వ శ్లోకంలో భగవంతుణ్ణి ఆశ్రయించని వారి తరగతుల్ని చెప్తూ మూఢులు, నరాధములు, మాయా అపహృత జ్ఞానులు, ఆసురంభవమాశ్రితులు అని 4 రకాలు చెప్తారు. ఆ వివరణే ఇక్కడ కూడా ఉంది అని అనుకోవచ్చు. మానుషీం తనుమాశ్రితం అని ఎంత చక్కగా చెప్పారో. అవును, కొండలని తయారు చేసేవారు ఒకే రకమైన సైజు, ఆకారం కలిగిన వాటిని కొన్నింటిని బంగారంతోనూ కొన్నింటిని మట్టితోనూ చేసి పెడితే వాడిన పదార్థపు విలువని ఎరుగలేక కొందరు బాహ్యమైన రూపాల్ని మాత్రమే చూసి కుండలన్నీ సమానమే అనుకున్నట్లుగా మనుష్య రూపాన్ని ధరించిన పరమాత్మని కూడా సాధారణ మనుషునిగానే భావిస్తారు మూఢులవడం వలన. మత్స్య కూర్మాది అవతారాల విషయాల్లోనూ అంతేనా? అంతే. ఏది ప్రాకృత మత్స్యమో ఏది అప్రాకృత మత్స్యమో ఎరుగలేకపోవడం మూఢత్వమే. మరి ఒకరి కర్మవశాన్న వచ్చిన శరీరం, ఇంకొకటి స్వేచ్ఛ చేత వచ్చిన శరీరం. మరి సర్వజ్ఞుడు, సత్యసంకల్పుడు, నిఖిల జగదేక కారణుడు అయిన పరమాత్మ తన అపారమైన కారుణ్యము చేత అందరూ తనని సులభముగా ఆశ్రయించడానికి వీలుగా మనుష్య దేహాన్ని స్వీకరించాడు. అయితే గురువుగారు, ఆ మూఢుల గతి ఏంటండి మరి? భగవానుడి మనుష్యత్వంలో కూడా పరమ కారుణ్యము మొదలైన వాని రూపంగా పరత్వం ఉన్నది. అయితే దానిని మరుగుపరిచే ప్రకృతికి వశపడిపోయిన వారు. అదే వారి గతి ఏంటి? 12వ శ్లోకంలో వివరించారు చూడు. మోఘాస మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అన్వయం. రాక్షసీం ఆసురీం మోహినీం ప్రకృతిమేవ శ్రితాః విచేతసః మోఘజ్ఞానాః మోఘాసాః మోఘకర్మాణః. తాత్పర్యం. రాజస తామస స్వభావములు కలిగి పారవశ్యం కలిగించే ప్రకృతినే ఆశ్రయించిన వారు యథార్థ జ్ఞానము లేకపోవటం వలన, విపరీత జ్ఞానం కలవారగట వలన వారి జ్ఞానం నిష్ఫలం. ఆ కారణంగా వారి కోరికలు నిష్ఫలములు. అందుచేత వారి కర్మలు నిష్ఫలములే. రాక్షసి అంటే రాజసమైనది, ఆసురి అంటే తామసమైనది అని అర్థమా? అవును. మోహిని అంటే మోహింపచేసేది, పరవశం కలిగించేది, భగవంతుడి కళ్యాణ గుణములను మరుగుపరిచేది. విచేతసః అంటే
మనస్సు లేని వారు నాకు చెప్పవచ్చు కదా. మనస్సు లేకపోవడం కుదరదు కనుక మనసు ఇవ్వవలసిన యథార్థము జ్ఞానము లేనివారు అని అర్థం చేసుకోవాలి. ప్రకృతిని రాక్షసి ఆసురి అని నిందించినట్లు చెప్పడంలో వాటి క్రూరత్వం కనిపిస్తోంది కదూ. అవును, భీష్ముడు దుర్యోధనుడితో ఒక మాట అంటాడు, మన్యేత్వాం రాక్షసం క్రూరం అథవా తామసాత్మకం యస్మాత్ క్షిపసి గోవిందం పాండవంచ ధనంజయం. కృష్ణుణ్ణి అర్జునుణ్ణి దూషిస్తున్నావంటే నీ స్వభావం రాక్షసమో తామసమో అయి ఉంటుంది అని. రాక్షసులు అసురులు తపస్సులు చేయడం, వరాలు పొందడం, స్వర్గాది ఫలాలు పొందడం కనిపిస్తోంది కదా. మరి వారి వారి కోరికల్ని ఆశలని నిష్ఫలములు అని ఈ శ్లోకంలో ఎందుకన్నారు? స్వర్గాది ఫలాలన్నీ ఈ ప్రకృతి మండలంలోవే. భూలోకంలోని సుఖాలే అనుభవించాలని కోరుకోవడం ఎలా మోక్ష విరుద్ధమో, అదేవిధంగా స్వర్గాది లోకాల సుఖాలని కోరుకోవడం కూడా మోక్ష విరోధమే. భగవద్గీతా శాస్త్రం మోక్ష ఫలాన్ని చెప్పేది. మోక్షం కావాలంటే భగవద్జ్ఞానము కావాలి, తత్సంబంధమైన ఆశ కావాలి, తత్సంబంధమైన కర్మ చేయాలి. అప్పుడు అవన్నీ సఫలములవుతాయి. తద్విరుద్ధమైనవి కనుక భగవద్జ్ఞానము లేని వారు చేసేవి నిష్ఫలములన్నమాట. బాగుంది, కానీ 7వ అధ్యాయంలో భగవంతుణ్ణి ఆశ్రయించని వారిని చెప్పినట్లే ఆశ్రయించే వారి గురించి కూడా చెప్పారుగా. ఆ వివరణ కూడా ఈ అధ్యాయంలో వస్తుందా? రాబోయే 13, 14, 15 శ్లోకాల్లో వారి వివరణ ఇవ్వబోతున్నారు. 13వ శ్లోకం చూడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః వచంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అన్వయం. పార్థ తు దైవీం ప్రకృతిం ఆశ్రితాః మహాత్మానః భూతాదిం అవ్యయం మాం జ్ఞాత్వా అనన్య మనసః భజంతి. తాత్పర్యం, అర్జున, సాత్విక ప్రవృత్తి గల మహాత్ములైతే మాత్రం సమస్త భూతములకు మూల కారణము నాశరహితుడు అయిన నన్ను ఎరిగి ఇతర చింతనలు లేక నన్నే ఉపాసిస్తారు. వీరికి మహాత్ములు అని చాలా గొప్ప విశేషణం వేశారేం? అవును, మరి తన అవతార ప్రయోజనాన్ని సఫలం చేసేవారు కదా వీరు. దైవీ ప్రకృతి అంటే ఏంటండి? దైవీ ప్రకృతి, ఆసురీ ప్రకృతి అని 2 విధాల స్వభావాల్ని దైవాసుర సంపత్ విభాగ యోగం అనే 16వ అధ్యాయంలో వివరించబోతున్నారు. ప్రస్తుతానికి మనం సాత్విక ప్రవృత్తి, రాజస ప్రవృత్తి అని తెలుసుకుంటే చాలు. భూతాదిగా ఉపాసించడం సాధ్యమేనా? కష్టమే, కానీ మాం అని సౌలభ్యాది గుణాలను కూడా చెప్పారుగా. అర్థం కాలేదు. భూతములకి మూల కారణమైన వాడు కనుక నామ కర్మ స్వరూపములు కలవాడు. అటువంటి వాడు పరమ కారుణ్యము చేత సాధురక్షణ కోసం మనుష్యునిగా అవతరించాడు. ఆ అవతార విశేషాన్ని మాం అని చూపుతున్నారు. అవును, నిజమే. పరుడు కనుకనే సౌలభ్యం ప్రకాశిస్తుంది. పరత్వం చెప్పకపోతే సౌలభ్యానికి విలువే లేదు. కానీ అంతటి గొప్పవాడు ఇలా మనుష్య సజాతీయుడిగా అవతరించినప్పుడు కొన్ని గుణాల్లో కొరత వస్తుందేమో కొంత కదా. రాదు అని చెప్పడానికే అవ్యయం, జ్ఞాన సంకోచాదులు ఉండవు అని నిర్ధారిస్తూ చెప్పారు. అనన్య మనసః అనేది కూడా అంత సులభం కాదేమో. సినిమా మీద ప్రీతి ఉన్న విద్యార్థి 3 గంటల సేపు వేరే ఆలోచన లేకుండా దానిని చూడగలుగుతున్నాడు. కానీ క్లాసు పుస్తకాల మీద ప్రీతి లేకపోవడం వలన అరగంట సేపు కూడా స్థిరంగా కూర్చోడు. అదేవిధంగా అంత గొప్పవాడైన పరమాత్మ ఇలా అందరితో కలిసిమెలిసి ఉండేటట్లుగా అవతరించడం అనే కళ్యాణ గుణంలో మనసులు చిక్కుకున్న వారు అనన్య మనస్కులే భజించడంలో విశేషమేముంది? ఆ భజనం ఎలా ఉంటుంది? 14వ శ్లోకంలో వివరించబోతున్నారు దాన్ని అని గురువుగారు చెప్పారు. ఆ 14వ శ్లోకం ఏంటో రేపు తెలుసుకుందాం. 3303 ప్రశ్నలు మనకి ఇక్కడికి పూర్తయినాయి. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం. భగవద్గీత 9వ అధ్యాయంలో మనం 13 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం.